మేడ్చల్ జిల్లాలోని ఆర్టీసీ కార్మికుల జేఏసీ ఆధ్వర్యంలో ఆర్టీసీ కార్మికులు సమ్మె చేపట్టారు. కొనసాగుతున్న సమ్మె ఎక్కడికక్కడ నిలిచిపోయిన బస్సులు, ఇబ్బంది పడుతున్న ప్రయాణికులు. న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరుతూ సమ్మె నోటీసు ఇచ్చిన ప్రభుత్వంతో చర్చలు విఫలం కావడంతో మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని మేడ్చల్ బస్టాండ్ మరియు డిపో ఆర్టీసీ కార్మికులు సమ్మె బాట పట్టారు. ఈ నిరసన కార్యక్రమంలో భాగంగా డిపోలోని ఆర్టీసీ బస్సులు డిపోకే పరిమితమయ్యాయి. దీనితో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఈ సందర్భంగా బస్టాండ్ ఎదుట కార్మికులు భారీ నిరసన చేపట్టారు. అనంతరం వారు TR9 టీవీ న్యూస్ ఛానల్ తో మాట్లాడుతూ దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న తమ సమస్యల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం చేసిన తప్పులే ఈ ప్రభుత్వం చేస్తుందని, తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థను తక్షణమే ప్రభుత్వంలో విలీనం చేయాలని, కార్మికులకు రావాల్సిన 2 PRC బకాయిలను వెంటనే విడుదల చేయాలన్నారు. ఆర్టీసీలో కార్మిక యూనియన్ల ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతినిస్తూ తగిన చర్యలు చేపట్టాలని, ప్రభుత్వం స్పందించి తమ సమస్యలను పరిష్కరించే వరకు పోరాటం కొనసాగిస్తామని కార్మిక నాయకులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ ఆర్టీసీ జేఏసీ నాయకులు శేఖర్, బి శ్రీనివాస్, శివకుమార్, RS రాణి, శివకుమారి, డిపో కార్మికులు, కార్మిక సంఘాల సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా పోలీసులు బస్టాండ్ డిపో వద్ద గట్టి భద్రత ఏర్పాటు చేశారు. ఇది మేమందరం ఫ్రెండ్స్ ఉన్నామన్నా, మాకు సెమ్ ఎగ్జామ్స్ అవుతున్నాయి. వీళ్ళు ఇట్లా సమ్మె చేసుకుంటూ కూర్చుంటే స్టూడెంట్స్ లైఫ్ స్పాయిల్ అవుతుంది. ఎమర్జెన్సీ మీద వెళ్ళే వాళ్ళు ఉన్నారు, లేడీస్ ఉన్నారు, ఎమర్జెన్సీ హెల్త్ ప్రాబ్లం మీద ఉండే వాళ్ళు ఉన్నారు. ప్రైవేట్ వెహికల్ లేని వాళ్ళందరికీ ఆర్టీసీ దిక్కు. వీళ్ళు ఇట్లా సమ్మె చేసుకుంటూ వెళ్తే అందరికీ ఇబ్బంది. సో గవర్నమెంట్ కొంచెం వీళ్ళ మీద కూడా కొంచెం చూసుకొని మా అందరి ప్రాబ్లమ్స్ సార్ట్అవుట్ చేయాలనుకుంటున్నా. ఫ్రీ బస్ అంటారు. ఫ్రీ బస్ వల్ల ఏం ఉపయోగం ఉందో నాకైతే అర్థం అవ్వట్లేదు. సో గవర్నమెంట్ కొంచెం దీన్ని చూడాలని అనుకుంటున్నా. అందరికీ కొంచెం ఇబ్బంది అవుతుంది. 2 డేస్ అంటే ఎక్కడి పనులు అక్కడనే ఆగిపోతాయి. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు చేస్తున్న ఈ యొక్క సమ్మెకు మా యొక్క తెలంగాణ ఉద్యమకారుల పక్షాన ఈ యొక్క రంగారెడ్డి జిల్లా జేఏసీ కన్వీనర్గా గతంలో ఇక్కడ ఇదే డిపోలో మేము ఎన్నో ఉద్యమాలు చేసాము. తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ వచ్చేంత వరకు బస్ కపయ్యా నైచేలే కానీ మన కార్మికులు, మన కర్షకులు వీళ్ళంతా కలిసి మన తెలంగాణ ఉద్యమానికి ఎంతో కృషి చేసిన, అగ్రభాగాన్ని నిలిచి తెలంగాణ సాధనలో ఉండి పోరాటం చేసిన కార్మికులకే మళ్ళీ సమ్మె చేయాల్సి రావడం చాలా దురదృష్టకరము. ఎందుకంటే గత ప్రభుత్వం కూడా ఈ యొక్క సంఘాలను విచ్ఛిన్నం చేసి సంఘాలను లేకుండా చేసింది. అదేవిధంగా ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వము కళ్ళబొల్లి మాటలు చెప్పి తన మేనిఫెస్టోలోనే ఒక 14వ ఐటెంగా చెప్పింది. ఏమని చెప్పింది? ఈ యొక్క కార్మికులను మేము రాగానే ఈ యొక్క ప్రభుత్వ అధికారులుగా ప్రభుత్వంలో మేము తీసుకుంటాము, విలీనం చేసుకుంటాము, అదేవిధంగా వెంటనే 2 PRCలను ఇస్తామని చెప్పింది. కానీ ఇప్పటికి కూడా 2.5 సంవత్సరాలు అవుతుంది. ఈ యొక్క కార్మికులు మొదలు టైం ఇచ్చారు, మీకు 2 సంవత్సరాలు ఇచ్చారు. 1 సంవత్సరం నుండి ఎంతో శ్రమకోర్చి వీళ్లకు జేఏసీ లేని కారణంగా, సంఘాలు లేని కారణంగా ఈ యొక్క ప్రభుత్వము వీళ్ళను విచ్ఛిన్నం చేయడానికి చూస్తున్నది. మీకు ఈ యొక్క పౌర సమాజం అండగా ఉంటుంది. ఎందుకంటే మీరు తెలంగాణ ఉద్యమంలో అగ్రభాగంలో ఉన్నారు కాబట్టి మనం కూడా అర్థం చేసుకొని మన ప్రయాణాలను వాయిదా వేసుకోవాలి. ఈ యొక్క ప్రయాణికులకు ముఖ్యంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాము, మీరు ప్రయాణాలను వాయిదా వేసుకొని ఆర్టీసీ సమ్మెకి మద్దతు పలకండి. ఎందుకంటే ఈ యొక్క ప్రభుత్వము అద్దె బస్సుల పేరు మీద మాకేదో 6,000 బస్సులు అద్దె బస్సులు ఉన్నాయి, వాటిని నడుపుతాము, అదేవిధంగా టెంపరీ డ్రైవర్లను రిక్రూట్ చేసుకుంటామని చెప్పేసి నిన్న చర్చలను విఫలం చేసి వాళ్ళకి ఇంకా టైం కావాలంట. ముఖ్యంగా పొన్నం ప్రభాకర్ గారికి ఒకటే విజ్ఞప్తి. ఎందుకంటే పొన్నం ప్రభాకర్ గారు ఒక తెలంగాణ ఉద్యమకారుడు. అతడు పార్లమెంట్లో గలం ఇప్పిన సంగతి మన అందరికీ తెలుసు. అతడు ఒక మంత్రిగా ఉన్నాడంటేనే మేము అందరం ఆశించాము ఈ యొక్క చర్చలు సఫలమవుతాయి. పొన్నం ప్రభాకర్ గారు వెంటనే చొరవ తీసుకోవాలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో మాట్లాడి వీళ్ళ యొక్క నైతికమైన ఈ యొక్క న్యాయమైన సమస్యలను వెంటనే పరిష్కరించి మళ్ళీ పునరుద్ధరించాలి. బస్సులను పునరుద్ధరిస్తేనే మనకు రవాణా వ్యవస్థ ఉంటేనే తెలంగాణ అభివృద్ధి చెందుతుంది. కాబట్టి తెలంగాణ అభివృద్ధిలో భాగమైనటువంటి ఆర్టీసీ కార్మికులను కడుపులో పెట్టుకొని చూడాల్సిన బాధ్యత మన పౌర సమాజం మీద ఉంది. కాబట్టి పౌరులందరూ గమనించి ఆర్టీసీలకు నైతిక భద్రత వహించాలి. ముఖ్యంగా ఈ యొక్క ప్రతిపక్ష నాయకులారా ఇక్కడ ఉన్నారు, మీరంతా రావాలి. సిపిఐ కావచ్చు, సిపిఎం కావచ్చు, బీజేపీ కావచ్చు, కాంగ్రెస్లో ఉన్నటువంటి ఈ యొక్క ఆర్టీసీ కార్మికులకు మద్దతు ఇచ్చే వాళ్ళు కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, అందరూ రేపటి నుంచి విధిగా బుద్ధులు
పొద్దున్నే వచ్చి ఇక్కడ బస్సులు నడవకుండా మీరు కూడా వీళ్ళకి మద్దతు పలికి ఈ బంద్ను విజయవంతం చేయవలసిందిగా ఒక ఉద్యమకారుడిగా మద్దతు పలుకుతున్నాను. హాయ్, గుడ్ మార్నింగ్. టీఎస్ఆర్టీసీకి మెయిన్గా నా పేరు బాలవర్ధన్ రెడ్డి. ఆర్టీసీలో ఆర్టీసీలో మనము ఎందుకోసం సమ్మె చేస్తున్నామంటే మా గవర్నమెంట్లో విలీనం చేయాలి, లేదంటే 2015 నుంచి పీఆర్సీ ఇవ్వాలి. అది డ్యూ అమౌంట్ ఇప్పటివరకు ఇవ్వలేదు. 2015 నుంచి లేదు, 21 నుంచి 21 అయిపోయింది, 26 3 పీఆర్సీలు అయిపోయినాయి, ఇప్పటివరకు అమౌంట్ ఇవ్వలేదు. మా గవర్నమెంట్లో విలీనం అన్న చేయి, పీఆర్సీ బకాయి మొత్తం అన్న ఇవ్వాలి. అప్పటి వరకు మేము సమ్మె చేస్తూనే ఉంటాము. బస్కా పోయే నై చలేగా. అది 3 రోజుల కోసం ఈ 32 డిమాండ్లు పెట్టాము. సెక్రటేరియట్ లో కూడా పీఆర్సీ గురించి వాటి గురించి అక్కడ కూడా ధర్నా చేశారు. అవును సార్. కూడా గవర్నమెంట్ ఎలాంటి స్పందన లేదు. అవును. ఒకవేళ మీరు చేస్తున్న ధర్నా ఈ సమ్మె వల్ల ప్రభుత్వం ఏమైనా దిగి వస్తుందా? రేవంత్ రెడ్డి సార్, ఇవాళ గుర్తుపెట్టుకోండి, మీరు ఇవాళ మా యొక్క సమస్య పరిష్కరించే 10 నిమిషాలు అయిపోతుంది. నువ్వు ఇన్ని గంటలు కేసీఆర్ చేసిండు, అట్లా నువ్వు చేయకు. నీవు రేవంత్ రెడ్డివి, అందుకే కాబట్టి ఈ సమస్యని చాలా 10 నిమిషాలు అయిపోతుంది. నువ్వు కూర్చొని మాట్లాడు. వాళ్ళంతా నిన్ను ఏదో కావాలని సమ్మెలో దింపుతారు. నువ్వు ఆలోచించుకోండి రేవంత్ రెడ్డి సార్. ప్రధానమైన డిమాండ్లు గవర్నమెంట్లో విలీనం చేయాలి ఫస్ట్, నెంబర్ 1. 2017 నుంచి పీఆర్సీ అమౌంట్ డ్యూ అమౌంట్ ఇవ్వాలి. 2021 నుంచి 25 వరకు ఒక పీఆర్సీ అయిపోయింది. 2025 నుంచి మళ్ళీ 3వ పీఆర్సీ నడుస్తుంది. మాకు యూనియన్లు కావాలి, మాకు యూనియన్లు లేవు. చాలా ఇబ్బంది పడుతున్నావు. ఒక టైర్ వెళ్తే ఇంక్రిమెంట్ ప్యాక్ చేస్తారు, ఒక డ్యామేజ్ అయితే ఇంక్రిమెంట్ కట్ చేస్తారు, ఒక్కరోజు డుమ్మ కొడితే ఇంటి కట్ చేస్తారు. పెళ్లిళ్ళకు వణికలేదు, ఎక్కడ వణికలేదు. జీవితం మొత్తం 365 రోజులు ఆర్టీసీకే పని చేస్తున్నాము. ఎవరికి పని చేస్తలే మేము. లేబర్ వాళ్ళన్నా పని చేస్తే వాళ్ళకు సంవత్సరానికి 30 రోజులు హాలిడే ఇస్తారు. మాకు ఇస్తున్నారా? ఇస్తలేరు. మేము 365 రోజులు పని చేస్తున్నాం. నాకు కావాలి, గవర్నమెంట్లో విలీనం కావాలి, అంతే. ఒకటే చెప్తున్నాను నేను. ఇక మాకు కావాల్సింది సిద్ధం, అంతే. ఇక అయితే సరే, నువ్వు రేవంత్ రెడ్డి సార్, నువ్వు ఇమ్మీడియట్లీ నువ్వు మాకు గవర్నమెంట్లో విలీనం 10 నిమిషాల సమస్య పరిష్కారం అవుతుంది. కాబట్టి మీరు మాకు ఆలోచించి తొందర నిర్ణయం తీసుకోవాలి. రేపు నుంచి మాకు శుభవార్త చెప్పాలని నేను కోరుకుంటున్నాను. ఈ సమ్మె అనేది ఒకవేళ ప్రభుత్వం దిగి రాకపోతే ఈ భవిష్యత్ కార్యాచరణ ఏంటి? ఏంలే, కేసీఆర్ సార్ ఏం చేసినప్పుడు ఒక 5 నిమిషాలు అప్పుడు 21% ఇచ్చాడు పీఆర్సీ, 16% ఇచ్చేవాళ్ళు 5% హెచ్ఆర్లో కట్ చేసాడు. అదే పర్సెంట్ ఇచ్చాడు. 50 రోజులు సమ్మె చేసి ఏమొచ్చింది? పబ్లిక్ లో చెడ్డ పేరు వచ్చింది. అలా ఓడిపోయాడు కేసీఆర్ సార్. ఏముంది? అందుకే నేను చెప్పేది ఒకటే, రేవంత్ రెడ్డి సార్, నువ్వు బాగా గుర్తుపెట్టుకో. నేను మళ్ళీ మర్చిపోయావు. ఇప్పుడు నువ్వు అర్ధ గంటలో నువ్వు మా సమస్య పరిష్కారం చేస్తావు. నువ్వు రావాలి, లైన్లోకి రావాలి, నీ ఫీడ్ కావాలి, మా పరిష్కారం చేయాల్సిందే. అంతే. మేము 365 రోజులు లేబర్ అన్నాం, 1 నెల రోజులు హాలిడే ఉంటాయి. మాకైతే జీవితాంతం దీనికే పడి ఉంటున్నాం. అది సార్, సావు లేవు, పెళ్లి లేవు, జీవితం మొత్తం 365 రోజులు పని చేస్తున్నావు. వాళ్ళు ఒరిస్సా, బీహార్కి వెళ్ళి వచ్చిన వాళ్ళు సంవత్సరానికి 1 నెల ఊరికైనా పోతారు. మేము అది కూడా లేదు. మొత్తం ఇక్కడ పని చేసుకుంటున్నాం జీవితాంతం మొత్తం. మేము అందుకే అంటారా, ఆర్టీసీ కార్మికులం అంటే ఒక చిన్న చూపు తయారైంది. ఒకప్పుడు డిపార్ట్మెంట్లో ఉంటుండే, ఇప్పుడు పబ్లిక్లో కూడా ఇది మాకు చాలా న్యూసెన్స్గా మారింది. మేము ఎవరిని ఏమీ అనటం లేదు. ప్యాసింజర్లు మాకు దేవుళ్ళతో సమానం, కానీ మేము దెయ్యాలతో కనిపిస్తున్నాం. ఇటు యాజమాన్యానికి, అటు డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా. మేము కూడా ఎంతమందికి మేము బరువు మేము మోయగలుగుతాము? ఒక తట్టు అయితే మోస్తాము, 2 తట్లు అయితే మోస్తాము, 3 తట్లు అయితే మోస్తాము, 4 తట్లు అయితే ఎలా మోస్తాము? ఒక్క బస్సులో 50 మంది, ఒక్క బస్సులో 50 మంది 60 మంది ప్రయాణం చేయాలి. అటువంటిది మనము 150 మంది 140 మంది తీసుకెళ్తున్నాము. కానీ ఏమవుతుంది? ఒక చిన్న ఫోన్ చేసిన తర్వాత మనమే ఒక కరివేపాకులో తీసి పడేస్తున్నారు. మేము ఎంతవరకు సహనంతో ఉండగలుగుతాము? మాకు ఎంత స్టెమినా ఉంటుంది, ఎంత పోయగలుగుతాము అంత ఉండాలి. బస్సు పంచర్లు అవుతున్నాయి, ఏదన్నా అవుతుంది. అటువంటి అప్పుడు కూడా పబ్లిక్ మమ్మల్ని అంటున్నారు, కానీ పబ్లిక్ మేము అనటం లేదు. వాళ్ళకి మంచి చేస్తారు, మాకు కూడా మంచి చేయండి. ఆర్టీసీ యాజమాన్యం అంటే మమ్మల్ని కూడా సపోర్ట్ తీసుకోండి. ప్రతి చిన్న దానికి డ్రైవర్ని ఇబ్బంది పెడుతున్నారు. కేఎంపీఎల్ అని ఈపీకే అంటున్నారు. అటువంటిప్పుడు ఎక్కడ తీసుకుని వస్తారు? కేఎంపీఎల్ కానీ ఈపీకే కానీ ఎంతవరకు ఎక్కుదాము? వచ్చిన వాళ్ళు వద్దు అంటే ఆగుతారా? ఎవరైనా మీరు తీసుకురాకుండా మీరు ఊరుకుంటారా? ఊరుకోరు కదా. మేము కూడా ఉద్యోగాలు మమ్మల్ని నమ్ముకొని మేము వచ్చాము. మీరు రమ్మంటే మేము రాలేదు, కానీ మేము మనస్ఫూర్తిగా డ్యూటీలు చేస్తున్నాము. కానీ మాకు ఈ మధ్యన కేసీఆర్ పుణ్యం అంట మాకు దరిద్రం మొదలయ్యింది. ఏంటి అంటే ఆయన వచ్చాడు, మొదలు పెట్టాడు, ఆయన వెళ్ళిపోయాడు. కానీ ఆయన పెట్టిన ఇంకా నడుస్తూనే ఉంది డిపార్ట్మెంట్లో. మేము కొత్త వ్యక్తిని తీసుకొచ్చుకున్నాము, అయినా సరే మా రాతలు మారలేదు. కాకపోతే మిమ్మల్ని మేము నమ్ముకున్నాము, కానీ ఈ రోజు కూడా నమ్ముకుంటున్నాము. మేము ఎవరిని ఏమి ఇబ్బంది పెట్టాము. తిరిగే బస్సులు తిరుగుతూనే ఉన్నాయి. మా కష్టం మేము చెప్పుకుంటున్నాం అంతే. కాకపోతే ఏంటి అంటే
ఒక కండక్టర్ డ్రైవర్ అన్నప్పుడు వాళ్ళకు కొంచెం వాల్యూ ఇవ్వాలి. ప్యాసింజర్లు తిట్టి మీరు తిట్టి హార్ట్ అటాక్లు వచ్చి చనిపోతున్నారు. మేము ఎవరికి చెప్పుకోలేకపోతున్నాము. ఒక్కొక్కరికి ఇంక్రిమెంట్లు 3 ఇంక్రిమెంట్లు పోతున్నాయి. ఓన్లీ డ్యూటీ సమ్మె అంటున్నాము. ఒక్కొక్కళ్ళు 30 సంవత్సరాలు చేస్తారు, కానీ కండక్టర్లకు ఎంత వస్తుంది జీతం? ఒక్కొక్కరికి 5 ఇంక్రిమెంట్లు. డిపోలు మారుస్తున్నారు. డిపోలు మార్చినప్పుడల్లా పోతుందా 2 ఇంక్రిమెంట్లు. ఒకప్పుడు ఒక 6 నెలల తర్వాత ఇంక్రిమెంట్ కలుపుతుండే. ఇప్పుడు ఏం లేదు, సప్పుడు కాకుండా ఇంక్రిమెంట్ కట్టు. రెండవడు తెలియదు. ఇది వరకు కేసు అయితే 3 నెలలు కూర్చోబెట్టి సగం జీతం ఇచ్చేవారు. ఇప్పుడు సగం జీతం కాదు కదా, నీ ముక్కు మొఖం చూసేది లేదు. ఎమ్మడి ఇంక్రిమెంట్లు పట్టు, ఒక ఫోన్ చేయగానే పట్టు అంటే మేము అంత లంగాలమా దొంగలమా? మేము నమ్ముకునే కదా డ్యూటీకి వచ్చాము. మీరు రమ్మంటే రాలేదు కదా, కష్టం చేయనీకి వచ్చాము. మేము మాకు దేవుడితో సమానం పబ్లిక్. మా ఉద్యోగాలు మాకు ఇంకా ప్రాణము. ఎందుకంటే ఎంతో ఇష్టమై ఉండి ఎంతో కష్టమై ఉంటే డ్యూటీలకు వస్తాము. మీరు రమ్మంటే రావట్లేదు, పొమ్మంటే పోము. ఎందుకంటే మాకు ఆర్టీసీ మెయిన్. ఇది ఎవరు సొత్తు కాదు, ఇది రజాకారుల నుంచి వచ్చిన ఇది. ఒక ఆడామే, నేను ఒక ఆడామిగా నేను మాట్లాడుతున్నాను. ఒకళ్ళు ఇచ్చింది ఒకళ్ళు సొమ్ము కాదు. ఇది మేము ఎన్నుకుంటున్నాము. ఎన్నుకున్నప్పుడు ఏం చేయాలి? ఎన్నుకున్నప్పుడు రావాలి, పరిపాలన చేయాలి, మాకు ఇంకా అభివృద్ధి చేయాలి. నీకు ఇచ్చిన సొమ్ము నువ్వే అమ్ముకుంటానంటే మేము ఎందుకు రాజకీయం అమ్ముకుంటాను? మేము అమ్ముకోలేక ఆర్టీసీని పెద్ద పెద్ద రాజకీయ నాయకులు ఉన్నారు, వస్తున్నారు, మేము ఎన్నుకుంటున్నాము. కానీ ఎంతసేపటికి ఇలాంటి వాళ్ళకి ఇవ్వాలా, వీళ్ళకి ఇవ్వాలా? ఏదైతే మేము చేస్తున్న సమ్మె కూడా ప్రజల నుంచి కూడా మాకు మద్దతు వస్తుంది. వేరే వేరే కార్మిక సంఘాలు కూడా మాకు మద్దతు తెలుపుతున్నాయి. కావున ఈ పోలీసు వారికి కూడా కానీ, ఈ ప్రెస్ వారికి కూడా కానీ మా వర్కర్స్ తరఫున కూడా ధన్యవాదాలు తెలుపుతూ, మేము ఏదైతే సమ్మె చేస్తున్నామో ఈ చర్చలు సఫలమయ్యేదాకా, మా కోరికలు నెరవేరేదాకా 32 డిమాండ్లు ఏదైతే పెట్టినామో దాంట్లో మీరు కనుక్కోండి. ఏవి న్యాయమైన కోరికలో మేము అడిగేది ఏదైతే విలీనము, నువ్వు ఇచ్చిన మేనిఫెస్టోలో పెట్టిన విలీనం గురించి అదొకటి, ప్లస్ యూనియన్ పునరుద్ధరణ గురించి, ఈ రెండింటి గురించి మేమైతే మా తాపత్రయము. వేరే వేవిచ్చినా సరే ప్రజల గురించి మీరు ఏదైతే మహాలక్ష్మి చేసిన 48 గంటల్లోనే ఇంత పెద్ద భారీ ఎత్తున తెలంగాణ మొత్తము మహాలక్ష్మికి మేము ఎంత మద్దతు ఇచ్చి సక్సెస్ చేసినాం అనేది కూడా మీ అందరికీ తెలిసిన విషయమే. కావున దయచేసి మిత్రులారా, ఏదైతే సమ్మె చేస్తున్నామో ఈ న్యాయమైన కోరికలు మరోసారి చర్చల ద్వారా మా కోరికలు నెరవేర్చి మమ్మల్ని కూడా డ్యూటీలకు తీసుకునేటట్టు సహకరించగలరని మనవి. థ్యాంక్ యూ. మీ పేరు చెప్పండి. శ్రీనివాస్ జేఏసీ వైస్ చైర్మన్. పేరు మేరకు 22వ తారీఖు మొదటి బస్సు మొదటి షిఫ్ట్ నుంచి సమ్మెలోకి వెళ్ళినాం. ఈ రోజు నుంచి మొదటి షిఫ్ట్లో కూడా ఒక బస్సు కూడా బయటికి వెళ్ళే పరిస్థితి ఉంది. ఎందుకంటే మేము చేసే ఏదైతే జేఏసీ ఇచ్చిన 32 డిమాండ్లలో సాధ్యాసాధ్యాలతోని ఒక కమిటీ చేసినామని చెప్పి కాలయాపనతో ఈ ప్రభుత్వం చిత్తశుద్ధి లేకుండా చేస్తుంది. ఎందుకంటే నిన్న ఏదైతే 32 డిమాండ్లలో కమిటీ కూడా ఎటువంటి మొత్తం అంశాలు విన్ని ఎటువంటి సానుకూలంగా ఉన్న అంశాలు ఎటువంటి సాధ్యం చేయకుండా కాలయాపనతో చేసినందుకు చర్చలు సఫలం కాలేవు. విఫలమైనందువల్ల సమ్మె అనివార్యమైంది. ప్రతి ఒక్క ఉద్యోగి కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 90 డిపోలలో అందరు ఉద్యోగులలో సమ్మెలో పాల్గొంటున్నారు. ఒకసారి ప్రజలకు కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎందుకంటే ఈ సమ్మె మా హక్కుల కోసమో మా జీతాల కోసమో కాదు, ఆర్టీసీ పరిరక్షణ కోసం చేస్తున్నాం. ప్రజలు కూడా ఒకసారి ఆలోచించాలి. ఏదైతే ఇప్పుడు అనుభవం లేని డ్రైవర్లతోని బస్సులు నడపడానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లను ప్రభుత్వం చేస్తుంది. ఇది ఎంతవరకు కూడా సమంజసం కాదు. ఇప్పుడే ఒక న్యూస్ వచ్చింది, కరీంనగర్ డిపో దగ్గర బైపాస్ దగ్గర ఒక బస్సు యాక్సిడెంట్ కూడా కావడం జరిగింది. ఇట్లా ఇటువంటి ఉంటాయి. ఎందుకంటే ప్రజల ప్రాణాలతో చెలగాటం ప్రాబ్లం మంచిది కాదు. ఇంకేంటంటే మేము ఆర్టీసీ అంతరించిపోతుందనే బాధ మాకు ఎక్కువైపోయింది. ఎందుకంటే 2014 తెలంగాణ వచ్చినాక 58,000 మంది ఉన్న కార్మికులు ఈరోజు 38,000 వరకు కార్మికులు ఉద్యోగులు ఉన్నాం. ఇంకా అంతరించిపోతుంది. ఒక రిక్రూట్మెంట్ లేదు. రేపు అందరికీ బస్సుల సంఖ్య పెరగాలి, ఉద్యోగాలు రావాలని మేము కోరుతున్నాం. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు కొత్తగా ఈవీ పాలసీ విధానం తీసుకొచ్చారు. ఈవీ పాలసీ విధానంతో ఇప్పుడు హైదరాబాద్ సిటీ మొత్తం ఈవీ పాలసీలు బస్సులతో ఉంటాయి. రేపు అందులో ఆ ఈవీ బస్సుల స్థానంలో కేవలం కంపెనీకి సంబంధించిన ఉద్యోగులు మాత్రమే ఉంటారు, ఆర్టీసీ ఉద్యోగులు ఉండరు. మేము అందుకోసం చెప్తున్నాం, రేపు ప్రజలకు ఆర్టీసీ రవాణా సదుపాయం అనేది ఉండదు. ఏది ఓన్లీ ప్రైవేట్ రవాణా వస్తుంది. అంటే ఈ అజమాయిష్ అంతా గుత్తాధిపత్యం అంతా ప్రైవేట్ వ్యక్తులకు పోతుంది. కాబట్టి ప్రజలు కూడా ఒకసారి మా రిక్వెస్ట్
గమనించి మాకు సహకరించాలని కోరుతున్నాం. ఇప్పటికైనా నిన్న జరిగిన చర్చలు విఫలమైనందువల్ల ఇప్పటికైనా ప్రభుత్వం చొరవ తీసుకొని సమ్మె అనివార్యాలకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్యాలయం శ్రీ సమ్మక్క సారక్క దేవతల ఆరాధనతో మంత్రసిద్ధి వాక్సిద్ధి పొందిన కోయ గురువు పి లక్ష్మణ్ రాజ్ గురూజీ. ఈ సృష్టిలో దైవశక్తి ఉన్నది ఎంత నిజమో దుష్టశక్తి ఉన్నది అన్నది కూడా అంతే వాస్తవం. మనకు తెలియకుండానే మన చుట్టూ దుష్టశక్తులు తిరుగుతుంటాయి. మనమంటే గిట్టని వారు, మన ఎదుగుదల నచ్చని వారు మనపై ఎన్నో ప్రయోగాలు చేస్తుంటారు. ఈ ప్రయోగాల వల్ల మనశ్శాంతి కరువవుతుంది, లక్ష్మీ కటాక్షం దూరమవుతుంది, ఎదుగుదల ఆగిపోతుంది, ఆస్తులు చేజారుతుంటాయి, కుటుంబ కలహాలు చోటు చేసుకుంటాయి, రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటాయి, ఆరోగ్య సమస్యలు రావడం, పెళ్లి సంబంధాలు కుదరకపోవడం, వివాహ బంధంలో పీటలు భారడం వంటి అనేక ఇబ్బందులకు గురవుతుంటారు. దుష్ట శక్తుల ప్రభావం నుండి బయటపడడానికి, ఉద్యోగాన్ని పొందడానికి, ఉద్యోగ ఉన్నతికి, వ్యాపార అభివృద్ధికి, కోర్టు సమస్యల పరిష్కారానికి, రాజకీయ ఎదుగుదలకు, వ్యవసాయంలో మేటి దిగుబడి కోసం, పిల్లల భవిష్యత్తు ఉజ్వలంగా ఉండేందుకు ఒక్కసారి మీరు శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్య ఆలయాన్ని సందర్శించండి. లక్ష్మణ్ రాజు గురూజీని కలవండి. మీ జీవితంలో ఉన్న సమస్త సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. నరఘోష, నాగదోషం, బాలగ్రహ దోషాలు, లక్ష్మీ కటాక్షం కోసం, ఆర్థిక అభివృద్ధి కోసం, కనుదిష్టి ప్రభావం, చెడు ప్రయోగాల నివారణ కోసం శక్తి పూజలు చేసి శాశ్వత పరిష్కారం చూపుతూ యంత్రాలు ఇవ్వబడును. అంతేకాక సంతాన ప్రాప్తి కొరకు, సర్వరోగ నివారణ కొరకు వన మూలికలతో మూలికా వైద్యం చేయబడును. సమస్య ఏదైనా పరిష్కారం మా వద్ద లభించును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్యాలయం, కోంపల్లి కమాన్ వద్ద, కోంపల్లి, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లా. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 6369684174.